రాష్ట్రపతి ఎన్నికల సంగ్రామం నడుస్తోంది. పార్లమెంటు వసుధా బ్లాక్లో జరుగుతున్న ఓటింగ్కు ఎంపీలంతా కూడా క్యూ కట్టారు. 1 by 1 ఓట్లేస్తున్నారు. సో ఉపరాష్ట్రపతి ఎన్నిక కొనసాగుతుంది. తొలి ఓటు వేశారు ప్రధాని మోదీ. ప్రస్తుతం క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోనియా, ప్రియాంక ఖర్గే, ఇతర ముఖ్య నేతలంతా కూడా ఓటింగ్ను బాయ్కాట్ చేశాయి. 4 పార్టీలు అసలు మేము ఈ ఎన్నికల్లోనే పాల్గొనమని చెప్పి బాయ్కాట్ చేశాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ వైపే ఓటింగ్ జరుగుతుందని ఎన్డీ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చింది ఆప్. అయితే ఆప్లో అసమ్మతి రాగం కూడా ఉంది. స్వాతి మాలివాల్ మనకు తెలిసిందే, ఆప్ చేసే ప్రతి చర్యల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. సో ఆమె ఒక్కతేనా, లేకపోతే ఆప్లో మరికొంతమంది కూడా ఇటు ఎన్డీ కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి ఓటు చేస్తారా అనేది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైనప్పటి దృశ్యాలను చూస్తున్నాము. తొలి ఓటు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు సిపి రాధాకృష్ణన్. ఎన్డీ కూటమి నుంచి బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతూ ఉండగా 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఈ పోలింగ్కు 4 పార్టీలు, కొద్దిమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బాయ్కాట్ చేశారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్, మిజోరం పీపుల్స్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికను బహిష్కరిస్తూ ఎన్నికకు దూరంగా ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో ఎంపీలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిరాకిల్ జరుగుతుంది అంటున్నారు మల్లు రవి. తమ అభ్యర్థికి మద్దతు పెరుగుతోందంటున్నారు ఆయన. ఎన్డీఏ నుంచే క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెప్తున్నారు ఆయన. ప్రస్తుతం ఎన్నుకోబడ్డ లోక్సభ ఎంపీలు 542 మంది, రాజ్యసభ ఎంపీలు 239. వీరిలో బాయ్కాట్ చేస్తున్న ఎంపీలు 13 మంది ఉన్నారు. దీంతో మొత్తం ఓట్లు 768 ఉండగా మ్యాజిక్ ఫిగర్ 384. అయితే ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతుతో పాటు వైసీపీ వంటి తటస్థ పార్టీలు కూడా సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వడంతో ఆయన బలం 439కి చేరింది. ఇక ఎన్డీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఆప్, ఎంఐఎం పార్టీల మద్దతు కూడా ఆయనకే ఉన్నాయి.